వరలక్ష్మి వాళ్ళ ఇంటికైతే ఒక పూజారి వస్తాడు. ఇక పూజారికి వరలక్ష్మి అయితే దానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక పూజారి గారు ఎలా అంటారు, నువ్వు చాలా మంచిదానివమ్మా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు, కలకాలం చల్లగా ఉండు అని చెప్పి అతను ఆశీర్వదించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో వరలక్ష్మి ఇతన్ని ఎక్కడో చూశానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ పూజారి గారు కూడా అవునమ్మా, నేను కూడా నిన్ను ఎక్కడో చూశాను, ఇప్పుడు గుర్తుకు వచ్చింది, అప్పుడు ఇన్నేళ్ల క్రితం మీ ఇద్దరికి పెళ్లి జరిగింది కదా, నేనేనమ్మా దగ్గరుండి జరిపించానని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు నీ భర్త పిల్లలు బాగున్నారా అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇదంతా విన్న జాను అయితే లేదండి, తన భర్త తనను వదిలేసి ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు తన కూతురుతో మాత్రమే ఉంటుందని చెప్పి అంటుంది. ఇదంతా విన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ పూజారి గారు అయితే సరేనమ్మా, దేవుడే చల్లగా చూస్తాడు, ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి వైష్ణవి వచ్చి అమ్మ, మా నాన్న ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడా, అసలు నాన్న ఎవరమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సారీ వెన్నెల అని చెప్పి వరలక్ష్మి అయితే నేను నీకు నాన్నని చూపించలేకపోయానని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా సారీ, నువ్వు ఇంత మంచిదానివి, ఇంత మంచి అమ్మను వదులుకున్నందుకు ఆ నాన్నే బాధపడాలి, నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు, నాకు మంచి అమ్మ దొరికింది, నాకు అది చాలు అని చెప్పి వెన్నెల అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.